గ్రూప్ 1 విషయంలో కోర్టు ఆర్డర్ ప్రకారం రివాల్యుయేషన్ నిర్వహిస్తామని రీషెడ్యూల్ పై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీ భవన్ లో ముఖాముఖి అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ తయారీపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ప్రభుత్వం సెక్రటేరియట్ కు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలకు చేరువయ్యేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ముఖాముఖి కార్యక్రమంలో ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ధరణి లోపలపై విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. గత 10 ఏళ్లు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపి ఊరించారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడితే అంటే ఇందిరమ ప్రభుత్వం, ఇందిరమ పాలన వస్తే ప్రజలకు చెప్పినటువంటి ప్రతి అంశం పట్ల ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది, అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు కేవలం సెక్రటేరియట్కే పరిమితం కాకుండా మా నియోజకవర్గాలకే పరిమితం కాకుండా ప్రజలు అటు ప్రజాభవన్లో ఎవరొచ్చినా, రాష్ట్రం నలుమూల నుంచి ఎవరొచ్చినా వాళ్ళకి విజ్ఞాపనలు స్వీకరించేట్టు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు గాంధీ భవన్కి వచ్చినా వాళ్ళ యొక్క విజ్ఞాపనల్ని, వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతోటి అంటే గ్రామ స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా, గ్రామ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వాళ్ళ సమక్షంలోనే మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.